మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాలం మండలం అంబకపల్లిలో రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల నుంచి పరారీలో ఉన్న అవినాష్ పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డికి సైతం 41A నోటీసులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, చెప్పండి. సర్చ్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది రాఘవరెడ్డికి. అలాగే ఏ క్షణంలోనే ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రమణి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పలు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే చాలా దఫాలుగా విచారించిన అధికారులు అయితే నేడు మరో ముందడుగు వేసి పులివెందుల నియోజకవర్గంలో పలువురికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సర్చ్ వారెంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అలాగే అంబకపల్లి రాఘవరెడ్డి నివాసానికి నోటీసులు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానంద కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వీటిపైన పూర్తిగా ఈ రోజు అంటే ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి సర్చ్ చేసే అవకాశం ఉంది. అయితే వీటిపైన అవినాష్ రెడ్డి కానీ ఇతర వైసీపీ నేతలు కానీ ఇంకా స్పందించిన దాఖలా కనిపించలేదు. అయితే పూర్తి ఒక్కసారిగా అంటే దాదాపు ఎలక్షన్ల తర్వాత పూర్తిగా కొంచెం వెనకంజుగా ఉన్న ఈ కేసు అయితే కొంచెం ఊపందుకుందని అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో కీలక నిందితులుగా అవినాష్ రెడ్డిని అయితే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్ననైతే దీంట్లో సిబిఐ అప్పటికే పరిగణించడం జరిగింది. అయితే ఎలక్షన్ల తర్వాత పూర్తి కొంచెం మందగించిన ఈ కేసు మరియు ఇప్పుడు దానికి పూర్తిగా స్పీడ్ పెంచే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేడు కానీ రేపు కానీ రాఘవరెడ్డి ఇంటికి వెళ్లి సర్చ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటిపైన అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారు, వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సింది బ్రహ్మిని. అయితే విజయ్, చెప్పండి. అంటే ఈ క్రమంలోనే సర్చ్ వారెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఇంటికి సర్చ్ చేసినప్పుడు నిందితుల పేర్లు మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే పూర్తిగా సర్చ్ చేసిన తర్వాత అయితే ఇంకా నిందితులను మరికొంతమందిని చేర్చే అవకాశం ఉంది. అయితే అప్రూవల్ గా మారిన దస్తగిరి పూర్తిగా వాంగ్మూలం ఇప్పటికే దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కూడా నిందితులను ఇప్పటికే కొంతమంది ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. మరికొంతమందిని అంటే ఈ సర్చ్ తర్వాత అంటే ఏ క్షణమైనా సర్చ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక పూర్తిగా ఇంటిని సర్చ్ చేసి రాఘవరెడ్డిని విచారించిన తర్వాత కూడా ఈ కేసులో కీలక ముద్దాయిలుగా చేర్చే అవకాశం ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.